ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. సార్ మరొక బ్రేకింగ్ సార్, ఇది మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక లోపం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలోకి తీవ్ర అంతరాయం అట. అంతేకాకుండా అమెరికాతో సహా అనేక దేశాల్లో నిలిచిపోయిన విమాన సేవలు మైక్రోసాఫ్ట్ సర్వర్లో వచ్చిన సాంకేతిక లోపం వల్లని ఈ సమస్య. ఘటనపై విచారణ జరుగుతున్న మైక్రోసాఫ్ట్ సంస్థట. అంటే బ్యాంకింగ్లు కానీ మీడియాలు కానీ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్లపై తీవ్ర ప్రభావం. ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా అంతర్జాతీయంగా మీడియా, విమాన, బ్యాంకింగ్ తదితర సేవలపై అంతరాయం ఏర్పడింది. ఇది చాలా తీవ్ర పరిణామం అండి. అంటే అన్ని మన కంప్యూటర్స్ వాటి మీద నెట్వర్కింగ్ మీద ఆధారపడి ఉన్న ఈ నెట్వర్కింగ్లో ఇలా ఆగిపోవడం అనేది ఈ మధ్య 2-3 సార్లు ఇలాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఒకటి వాటి వినియోగం పెరగడము, కొత్తవి కూడా ప్రయోగించి చూడడము, ఇందువల్ల సమస్యలు రావడం, భద్రతా సమస్య కూడా వస్తుంది. ఉదాహరణకు ఈ ఫ్లైట్స్ అవి వచ్చినప్పుడు మొత్తం ఉన్నదండి, ఆ ప్రాబ్లం ఉందట. అందుకని అది వస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా మనకు ఇప్పుడు ట్విట్టర్ లాంటివి కూడా ఆగిపోతాయి. ఫేస్బుక్ కూడా ఈ మధ్య తరచూ సమస్యలు ఇస్తుంది. సో ఈ నెట్వర్కింగ్ అనేది సోకాల్ సైబర్ నెట్ సమస్యలు అంతకంత కూడా పెరుగుతున్నాయి. దానికి ఉన్న లిమిటేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఇంకా అక్కడ ఉంది కాబట్టి ఇంకా అది స్టాప్ అయిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం అన్నీ స్తంభించిపోయినాయి, తిరుగులేదు ఇంకా ఇది అనే దీని నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు ఇంకోటి కదండి, అమెరికాలో ఇదివరకు జరిగిన ఘటనలైనా, మొన్న ట్రంప్ భద్రతా సమస్యలైనా, వీటన్నిటికీ సాంకేతిక పరిజ్ఞానం ఉండగానే జరిగాయి కదా. ఇప్పుడు బిన్ లాడెన్ది కూడా మొన్న నేను మీకు చెప్తున్నాను. కాబట్టి చాలా ప్రెషర్ బాగా పెరిగింది, వాటి మీద పోటీ పెరిగింది. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయని ఆందోళన పడుతున్నారు. ఈ మధ్య సుందర్ పిచాయ్ కూడా 1-2 సార్లు ఈ విషయాల మీద సత్యానాథ్ లాంటి వాళ్ళే ఆందోళన వెలిబుచ్చడం మనం గమనిస్తున్నాం. చూడాలి, మరి తొందరగా బయటికి రావాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతా గూగుల్ తల్లి అని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది